నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 62వ భాగం. వినోద్ సంకీర్తనకి అబద్ధం ఆడవలసిన పని లేదు అంది హారిణి నిర్లిప్తంగా. సూరి కింద పడి ఉన్న అతని షర్ట్ని అతని మీదకి విసిరాడు అసహ్యంతో. భార్గవ లోపలికి వచ్చి తన చెల్లెళ్ళిద్దరికీ రక్షణగా నిలబడ్డాడు. గాయం ఎవరి శరీరం మీద ఉందో చూడు వినోద్ అన్న హరిణి వైపు వెర్రిగా చూసి తల్లివైపు తిరిగాడు. అప్పటికి మెల్లమెల్లగా తను చేసిన తప్పు గ్రహింపుకు వచ్చింది వినోద్కి. తల్లి పాదాల మీద పడి హృదయ విదారకంగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆమె శిలలా నిలబడిపోయింది. జరిగిన దురదృష్టకర సంఘటనకి ఎవరికి ఎలా స్పందించాలో తెలియలేదు. గోపి గోమతి వైపు చూశాడు. ఆమె చప్పున కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి ఆమెని దగ్గరికి తీసుకుని బయటికి నడిపించుకు తీసుకువెళ్ళింది. పిన్ని, ఆమెని నేను మా ఇంటికి తీసుకువెళ్తాను, ఈ పరిసరాలలో వద్దు అన్నాడు భార్గవ. చిన్నగా తల ఊపింది గోమతి. ఒక్కొక్కరుగా ఆ గదిలో నుంచి బయటికి నడిచారు. వినోద్ ఏడుపు ఆ నిశ్శబ్దంలో భయంకరంగా వినిపిస్తోంది. సంకీర్తన అదురుతున్న తన గుండెని నిమురుకుంటూ మెట్ల మీద కూర్చుండిపోయింది. కృష్ణవేణిని తీసుకుని భార్గవ, శిరీష, సూరి వాళ్ళ ఇంటికి వెళ్లారు. జమీందారుకి జరిగినది మొత్తం వివరించింది గోమతి. చీత్కారంతో పైకి చూశాడాయన. గోపి వాళ్ళిద్దరినీ వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నాడు. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి చెప్పి పంపేశాడు. సోఫాలో కూలబడిన హరిణి పక్కన కూర్చున్నాడతను. గోపి, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. శత్రువుకైనా అలాంటి పరిస్థితి రావాలని నేను కోరుకోను. వినోద్ ఏడుపు విని తట్టుకోలేక కళ్ళు చెమ్మగిలుతూ ఉండగా అతని భుజం మీద తలవాల్చి ఏడుపు కంఠంతో చెప్పింది హరిణి. చేసినవి తప్పులు కాదు, పాపాలైనప్పుడు శిక్ష అనుభవించక తప్పదు హరి. ఇది నువ్వు వెయ్యాలనుకున్న శిక్ష కాదు, దేవుడు వెయ్యాలని అనుకున్న శిక్ష. ఆమెని ఓదార్చాడు గోపి. చాలాసేపు తన పాపాన్ని తలుచుకుని ఏడ్చిన వినోద్ షర్టు వేసుకుని విసురుగా బయటకొచ్చాడు. మెట్ల మీద కూర్చున్న సంకీర్తనని చూసి అసహ్యంగా చూసి మొహం తిప్పుకుని వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. వినోద్, ఆగు! గోపి అతన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అతను ఉన్న పరిస్థితుల్లో బయటికి వెళ్లడం మంచిది కాదని గోపి అభిప్రాయపడ్డాడు. ఎవరి మాట వినిపించుకునే స్థితిలో లేడు వినోద్. కారులో కూర్చుని వేగంగా బయటకు పోనిచ్చాడు. చిన్నగా నిట్టొచ్చాడు గోపి. వినోద్ పరిస్థితి తలుచుకుంటేనే భయం వేసింది అతనికి. అతని మానసిక పరిస్థితిని అంచనా వేయడం సాధ్యం కాలేదు గోపికి. వినోద్ తన తప్పు గ్రహించాడని అతన్ని చూసిన ఎవరికైనా అర్థమవుతుంది, కానీ ఇప్పుడు జీవితాంతం ఆ తప్పుని భుజాల మీద మోస్తూ బ్రతకాలతను. గోపికి ఒక పక్క నుంచి కోపం, మరొక పక్క నుంచి జాలి వేశాయి అతని మీద. ఆ రాత్రి అందరికీ కాళరాత్రే అయ్యింది. కావేరి డాక్టర్ కాబట్టి కృష్ణవేణి గాయానికి వైద్యం చేసి ఆమెకి నిద్రమాత్రలు ఇచ్చి పడుకోబెట్టింది. ఆమె మానసికంగా చాలా దెబ్బతింది గోపి. కొడుకు అసలు రూపాన్ని స్వయంగా చూసి తట్టుకోలేకపోవడం ఒక ఎత్తైతే, తన మీద జరిగిన ఆ అత్యాచార ప్రయత్నం ఆమెని బాగా భయకంపితురాలని చేసింది. సైకలాజికల్గా డిస్టర్బ్ అయింది ఆమె. కౌన్సిలింగ్కి పంపాలి, ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి చెప్పింది కావేరి. మర్నాడు ఉదయం అందరూ కావేరి ఇంట్లో సమావేశమయ్యారు. అక్కడ జరుగుతోంది ఈ చర్చ. మనం ఇక ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఊరు వెళ్ళిపోదాం సలహా ఇచ్చింది కావేరి. ఆమెకి ఒక నర్సుని అపాయింట్ చేస్తే బెటర్, ఎందుకంటే వినోద్ ఇంకా ఇంటికి రాలేదు. సోమసుందరం అరెస్ట్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాడు. ఆమెని ఎవరు చూసుకుంటారు అడిగింది కావేరి. మీకు అభ్యంతరం లేకపోతే నేను చూసుకుంటాను చెప్పింది సంకీర్తన. కొన్ని నిమిషాల పాటు ఎవరూ మాట్లాడలేదు. కీర్తి, వినోద్ నిన్ను నాశనం చేయాలని చూసినవాడు. అతని తల్లికి నువ్వు సేవ చేయగలవా అడిగింది కావేరి సూటిగా. తప్పకుండా చేస్తాను పెద్దమ్మ. వినోద్కి నేను ఆవిడని చూసుకోవడానికి సంబంధం లేదు. ఆవిడ కూడా చాలామంది అత్యాచారానికి గురైన స్త్రీలాగానే ఒక అభాగ్యురాలు. వినోద్ చేసిన పని గురించి మాట్లాడడం లేదు నేను. కొన్ని సంవత్సరాలుగా ఆమె భర్త ఆమె మీద చేస్తున్న మానసిక అత్యాచారం గురించి మాట్లాడుతున్నాను. చేసిన తప్పుకి శిక్ష చాలా పెద్దది పడింది. నేను ఆవిడని మామూలు మనిషిని చేయగలననే అనుకుంటున్నాను అందామె. ఎక్కడో ఆమె గుండెల్లో వినోద్ దుఃఖం ఇంకా మెదులుతూనే ఉంది. తల్లి పాదాల మీద పడి కన్నీళ్లతో కడిగినప్పుడే సంకీర్తన అతన్ని క్షమించేసింది, కానీ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అంతలో ధుమధుమలాడుతూ వచ్చాడు సోమసుందరం. ఎక్కడా వినోద్ గాడు? అందరివైపు చూస్తూ కర్కశంగా అడిగాడు. అతి కష్టం మీద అతనికి బెయిల్ దొరికింది. ఇంటికి రాగానే నౌకర్ల ద్వారా విషయం తెలిసి పిచ్చివాడైపోయాడు సోమసుందరం. ఆవేశంతో ఊగిపోయాడు. వాడిని ఈ క్షణమే చంపి నా భార్యను తీసుకుపోతాను అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ. వినోద్ ఇక్కడెందుకుంటాడు? అసలు ఎక్కడికి వెళ్ళాడో కూడా మాకు తెలియదు, వెళ్ళి వెతుక్కోపో అన్నాడు సూరి కోపంగా. ఏం చెయ్యాలో తెలియలేదు సోమసుందరానికి. వినోద్ అలా తయారవ్వడానికి కారణం మీరే సోమంకుల్ అన్నాడు గోపి సీరియస్గా. ఆ అరుపులకి మెలకు వచ్చిన కృష్ణవేణి అయోమయంగా చుట్టూ చూసింది. తను తన ఇంట్లో లేదు, కానీ భర్త అరుపులు వినిపిస్తున్నాయి. ఆమె మెల్లగా లేచింది. అప్పుడు వినిపించాయి గోపి మాటలు.
వాడికి అడిగినది ఇచ్చాను. ఏది కావాలంటే అది క్షణాల్లో అమర్చిపెట్టాను. నన్ను కారణమంటావా? అహంకారంతో అరుస్తున్న అతని మీద జాలిపడ్డాడు గోపి. పిల్లలకి ఏది కావాలంటే అది ఇవ్వడం కాదంకుల్ పెంపకం అంటే. కష్టపడి సంపాదించుకోవడం నేర్పాలి. వాడు చిన్నప్పుడు తప్పు చేసిన ప్రతిసారి మీకు సరిదిద్దే అవకాశం వచ్చింది. కానీ ఆ పని చేయలేదు మీరు. ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూ వచ్చారు. పరాయి స్త్రీలని తేడాగా చూసే మీరే వాడికి ఆదర్శం. ఇంత గొంతు చించుకుని అరుస్తున్నారు మీరు. మీకు వినోద్ గురించి తెలుసు కూడా వయసొచ్చిన ఆడపిల్లల దగ్గరికి ఎందుకు రప్పించారు? వాడి తప్పులు ఎంచుతున్నారు. మరి అత్తయ్య విషయంలో మీరు చేసినదేంటి? కంచె చేను మేస్తే అన్నట్టుగా ఇంటికి పెద్ద దిక్కై మంచి చెప్పవలసిన మీరే పెడదారులు పట్టి చెల్లెల్లాంటి స్త్రీని తప్పుడు దృష్టితో చూశారు. ఈరోజు మీ కొడుకు తల్లినలా చూశాడని తిట్టే అధికారం మీకు లేదు. ఎందుకంటే వినోద్ చేసినది ఘోరమైన తప్పే అయినా అది వాడు తెలియక చేసినది. ఆ గదిలో ఆ క్షణం తన తల్లి ఉంది అని వాడికి తెలిసి ఉంటే అడుగుపెట్టి ఉండేవాడు కాదు. కానీ మీకు తెలుసు, రక్త సంబంధం లేకపోయినా ఆమె మీ చెల్లెలని. మీ వేలుతో మీకన్నే మీరు పొడుచుకున్నారు. ఎవరూ పడవలేదు అంకుల్ అన్నాడు గోపి సీరియస్గా. కలలో నడుస్తున్నట్టుగా అడుగులు వేస్తూ బయటికి వచ్చింది కృష్ణవేణి. గోపి పిచ్చిదానిలా అతని మొహంలో మొహం పెట్టి చూసి, నువ్వు చెప్తున్నది నిజమేనా అడిగింది కృష్ణవేణి. పిన్ని, ఆమె తను మాట్లాడినదంతా వింటుందని అనుకోలేదు గోపి. ఏం చెప్పాలో తెలియలేదు అతనికి. గోమతి ఒకప్పటి తన స్నేహితురాలు చెయ్యి పట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అడిగింది కృష్ణవేణి. తన భర్త చెడుదారులు పట్టాడని తెలుసు. ఏమీ చెయ్యలేక తనకంటూ ఏదో ఒక వ్యాపకం చూసుకుంది. కానీ తన వెనక ఇంత జరుగుతోందని ఆమె అస్సలు ఊహించలేదు. గోమతి ఖండించకపోయేసరికి ఆమెకి బుర్ర గిర్రున తిరిగినట్టయింది. అంటే గోపి చెప్పినది నిజమే అన్నమాట. ఆమె కళ్ళు క్రోధంతో ఎరుపెక్కాయి. భర్త ఎదురుగా నిలబడింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? నా కొడుకు ఇలా నాశనం అవ్వడానికి మీరే కారణం అరిచింది కృష్ణవేణి. తెల్లబోయాడు సోమసుందరం. ఏం చేసుకుంటారు ఈ డబ్బు అంతస్తు? నేను మీ మొహం కూడా చూడనిక. బయట ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారంటే నాలో లోపం అనుకుని సర్దుకున్నాను. కానీ గోమతి మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తుంది. అలాంటి ఆమెని కుదృష్టితో చూడడం నేను గ్రహించలేదు. నా పాపానికి తగిన శిక్షనే వేశాడు ఆ దేవుడు అంటూ కుప్పకూలిపోయిందామె. సోమసుందరానికి మాట రాలేదు నోట్లో నుంచి. చెట్టంత ఎదిగిన కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. భార్య నిన్ను చీకొట్టింది. నేను నీకు ముందే చెప్పాను సోము మామ, మా జోలికి రావద్దు, నిన్ను రోడ్డు మీద నిలబెడతాను అని అన్నాడు భార్గవ. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది అంటూ భార్గవ మీదకి వెళ్ళబోయాడు సోమసుందరం. ఖబర్దార్ లేచి శివంగిలా అతని మీదకి వెళ్ళింది కృష్ణవేణి. జరిగిన సంఘటనలు ఆమెని చాలా కదిలించాయి. మానసికంగా ఆమె చాలా దెబ్బతిని ఉంది. దానికి కారణం తన స్వయంకృతాపరాధం ఎంత ఉందో తన భర్త తప్పు అంతకు రెండింతలు ఉందని నమ్మిందామె. అందుకే చీత్కారంగా చూసింది. వెళ్ళండి ఇక్కడి నుంచి. మళ్ళీ వీళ్ళ జోలికొస్తే నా శవాన్ని చూస్తారు. నా చావుకి కారణం మీరే అని రాసిపెట్టి చేస్తాను అంది ఏడుస్తూనే. సోమసుందరం కొన్ని క్షణాలు భార్య వైపు చూసి విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సోము, ఇక మా జోలికి రానని అంటే నీ మీద కేసులన్నీ ఎత్తేసేలా చూస్తాను. జీవితంలో ఇక మాకు కనిపించకు. అతనికి పడిన శిక్ష చాలు అనుకున్న జమీందారు తన మిత్రధర్మాన్ని చూపించాడు. చిన్నగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సోమసుందరం. ఆ తర్వాత వినోద్ కానీ సోమసుందరం కానీ ఎవరికీ కనిపించలేదు. ఇక ఆ తండ్రి కొడుకులను పక్కన పెట్టి అందరూ పెళ్లి హడావిడిలో పడ్డారు. ఈ కథ ఎక్కడైతే ప్రారంభమైందో తిరిగి అక్కడికే చేరుకుంది. గోపి హరిణిలు పుట్టి పెరిగిన ఊరు హంసవరం. మాజీ ప్రభుత్వ పాఠశాల అబ్బాయిలకి, మాజీ ప్రైవేట్ స్కూల్ అబ్బాయిలకి జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన జమీందారు గారు గెలిచిన టీంకి ట్రోఫీని అందజేస్తారు. ఈరోజు మనకి ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే, ఓయ్ పిల్ల నీ గొప్పెంటి ప్రోగ్రాం యాంకర్ జీకే అంటే మన గోపాలకృష్ణ కామెంటరీ వినబోతున్నారు మీరు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హుషారుగా మైక్లో ప్రకటించాడు. మొత్తం హంసవరం ప్రజలు మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల సీనియర్ స్టూడెంట్స్కి కెప్టెన్ సూరజ్ కాగా, ప్రైవేట్ స్కూల్ సీనియర్ స్టూడెంట్స్ కెప్టెన్ శేషు. ఈసారి ఆట చాలా సరదాగా సాగింది. శిరీష, హరిణి తమ తండ్రి వెనుక స్టేజ్ మీద కూర్చుని ఉన్నారు పట్టులంగా ఓణీలతో. సంకీర్తనకి ఇద్దరు వివరించి చెప్తున్నారు. వాళ్ల పక్కన భార్గవ, రేఖ కూర్చుని సన్నగా మాట్లాడుకుంటున్నారు. అంతా ఆనందకరమైన వాతావరణం. ఏయ్ పట్టుకోరా బాల్ అంటూ సూరి వేగంగా పరుగు తీస్తున్నాడు గ్రౌండ్లో. చిరుతపులి వేగం అతనిది. కళ్ళు విప్పార్చుకుని చూసింది శిరీష. ఆమె కళ్ళు అతను ఎటు వెళ్తే అటే తిరుగుతున్నాయి. హరిణి సంకీర్తనకి సైగ చేసింది. అప్పా, ఎవరే అతను? అంజువేసిన బంతిని సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు. టీవీల్లో చూసి మోడల్లా ఉన్నాడు. సూర్య ఓవర్లో కనీసం ఒక బౌండరీ, ఒక సిక్స్ కొడతాడని నా అనుమానం అంది నవ్వు ఆపుకుంటూ సంకీర్తన. వాడి మొహం, వాడి పేరు విశ్వామిత్ర. ప్రైవేట్ స్కూల్ అని మహాగీర. సెల్ఫ్ డబ్బా ఎక్కువ.
సూరి మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అవుతాడు చూడు, కుర్చీ అంచుకు తిరిగి కూర్చుంటూ చెప్పింది శిరీష. మన విశ్వామిత్ర ఇప్పుడు సూర్యుని ఎదుర్కోబోతున్నాడు. ఏం జరగబోతోందో చూసేలోపుగా అందరూ మీ స్నాక్స్కి ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఉత్కంఠభరితమైన ఓవర్ ఇది. మీ టెన్షన్ని తగ్గించే స్నాక్స్ని మన అబ్బుల కొట్టులో అమ్ముతున్నారు, వెళ్ళి తెచ్చుకోవచ్చు. పబ్లిసిటీ ఇచ్చాడు గోపి ఆ ఊళ్ళో ఎన్నో ఏళ్లుగా ఉన్న చిన్న బేకరీ లాంటి టీ కొట్టుని నడుపుతున్న అబ్బులకి. అలానే అక్కడ ఐస్ క్రీమ్ బళ్ళు ఎక్కడ ఉన్నాయో, జీళ్ళు ఎక్కడ దొరుకుతాయో చెప్పాడు గోపి. అందరూ పొలోమంటూ వెళ్ళి కొనుక్కుని మళ్ళీ వచ్చారు. గోపి వెన్నలాంటి మనసుకి మురిసిపోయింది హరిణి. చిన్న చిన్న వ్యాపారస్తులకు లాభం కలిగేలా చూస్తాడు. చిన్నప్పటి నుంచి అంతే. సూరి ముందు బౌలింగ్ వేసిన అంజని 4లు 6లతో బాధేశాడు విశ్వామిత్ర. శిరీషను ఉడికించడానికి గట్టిగా ఇలవేసింది సంకీర్తన. విశ్వామిత్ర చప్పున అటు తిరిగాడు. అంత గట్టిగా విజిల్ వేసినది అబ్బాయి అనుకున్నాడు. అమ్మాయి అయ్యేసరికి ఆశ్చర్యపోయాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకుని విడిపోయాయి. రఫ్గా పెరిగిన మీసాలు, గెట్టం, పూర్తిగా తెల్లని బట్టలు, అందమైన నవ్వు, చూపరులని ఇట్టే ఆకర్షించే రూపం. కాళ్ళకి కట్టుకున్న ప్యాడ్లను సర్దుకుంటూ సూరి మొదటి బంతిని ఎదుర్కొన్నాడు విశ్వామిత్ర. మధ్య వికెట్ పైకి లేవడంతో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడతను. శిరీష లేచి విక్టరీ డాన్స్ చేసింది. నవ్వాడు సూరి. రే, బయట చూసుకుందాం అన్నాడు విశ్వామిత్ర సూరితో. చూసుకుందాం రారా అన్నాడు సూరి కవ్వింపుగా. సంకీర్తన లేచి ఐస్ క్రీం అమ్ముతున్న అతని దగ్గరికి వెళ్ళింది. సూర్యుని ఓడించేవాడు ఎవడూ లేడు అంది శిరీష నవ్వుతూ. ఉడుక్కుంది సంకీర్తన. ఏయ్ సిరి, కోప్పడింది హరిణి. ఇద్దరూ సంకీర్తన వెనుక వెళ్ళబోయారు. అప్పుడే ఆమె ఐస్ క్రీం కొనుక్కోవడానికి వెళ్ళింది. కానీ పిల్లలందరూ మూగిపోయి ఉండడంతో వెనక నిలబడింది. వాళ్ళు ఖాళీ అయ్యేదాకా గ్రౌండ్ వైపు తిరిగి క్రికెట్ చూడాలని అనుకుంది. అంతలో ఎక్స్క్యూజ్ మీ అన్న మృదుగంభీరమైన కంఠం వినిపించింది. ఆమె చప్పున వెనక్కి తిరిగింది. విశ్వామిత్ర నిలబడి ఉన్నాడు నవ్వుతూ. ఇప్పుడు అతనికి గ్లౌస్, ప్యాడ్స్ లేవు. కేవలం ఫుల్ వైట్లో ఉన్నాడు. తల మీద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లోగో ఉన్న క్యాప్ ఉంది. అతను తన చేతిని ముందుకు చాచాడు. మ్యాంగో ఫ్లేవర్ పుల్లైస్ ఉంది అతని చేతిలో. ఆమె మొహమాటంగా తల అడ్డంగా ఊపింది. తీసుకోండి, అంత కష్టపడి విజిల్ వేసినంతసేపు కూడా ఆడలేదు నేను. నా అభిమానానికి ఆ మాత్రం కొనివ్వచ్చు అన్నాడు. ఆమె నవ్వి అందుకుంది. అలా నడుస్తూ మాట్లాడుకుందామా? ఇక్కడ నిలబడి మాట్లాడితే మళ్ళీ మా వాళ్ళు గ్రౌండ్లోకి రమ్మంటారు అన్నాడు విశ్వామిత్ర. దూరం నుంచి చూస్తున్న శిరీష, హరిణి ఒకరినొకరు చూసుకుని కనుబొమ్మలు తమాషాగా ఎగరేశారు. వాళ్ళకి తమ చిన్ననాటి సంఘటన గుర్తొచ్చింది. గోపి హరిణికి ఐస్ క్రీం కొనివ్వడం. విశ్వామిత్ర, సంకీర్తన ఇద్దరూ ఒకేసారి అని గట్టిగా నవ్వుకున్నారు. వాళ్ళ కళ్ళు అల్లరితో మిలమిలలాడాయి. మీరు ఆడకపోతే ఏమీ అనుకోరా? ఐస్ ఫ్రూట్ చీకడం వల్ల మొద్దుబారిపోయిన నాలుకని అతి కష్టం మీద కదుపుతూ అడిగింది సంకీర్తన. అతను నవ్వాడు. చాలా అందమైన నవ్వది. ఆమె తదేకంగా చూస్తూ చప్పున చూపు తిప్పుకుంది. ఎలానో పోయే మ్యాచ్కి కష్టపడడం ఎందుకని ఎప్పుడూ అందరూ చేతులెత్తేశారు అన్నాడతను. ఆమె ఆశ్చర్యంగా చూసింది. అతను ఆ ట్రాఫీ ప్రాముఖ్యతను గురించే చెప్పాడు. ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు చెరువుగట్ట దగ్గర కూర్చుని. ఇక వెళ్ళాలి, చాలాసేపు అయింది అంది సంకీర్తన లేచి నిలబడి. మళ్ళీ ఎప్పుడు అడిగాడతను. వెళ్లబోతున్న ఆమె వెనక్కి తిరిగి అతని వైపు తేరిపారా చూసింది. మీ మీద మీకు చాలా నమ్మకం అనుకుంటాను అడిగింది. అతను నవ్వి లేచి నిలబడ్డాడు. ఇది లేకపోతే జీవితంలో ఏదీ సాధించలేం. సమాజంలో పొజిషన్ అయినా, అమ్మాయి అయినా అన్నాడతను. ఆమె నవ్వి వెనక్కి తిరిగింది. మళ్ళీ ఎప్పుడు తిరిగి అడిగాడు. ఆసక్తి లేదు అంది వెనక్కి తిరిగి చూడకుండానే. అబద్ధం అరిచాడతను. ఆమె వెనక్కి తిరిగి అతని దగ్గరికి వచ్చింది. మీ దారి వేరు, నాది వేరు. అంటే ప్రైవేట్ స్కూల్ మీది, నాది గవర్నమెంట్ స్కూల్. మీ ఊరు వేరే, నా ఊరు వేరే. నాకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ మీద నమ్మకం లేదు. అలాగని ఒక రాత్రి పరిచయాలు కూడా నచ్చవు. కాబట్టి బాయ్ విశ్వామిత్ర చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది సంకీర్తన. వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదుపు చేసుకుంటూ గోపి వాళ్ళ ఇంటి వైపు నడిచిందామె. అప్పటికే చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. పెళ్ళిళ్ళకి ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉంది. పని చాలా ఉంది. ఇన్విటేషన్లు పంచడం, ఫోన్లలో పంపడం అయిపోయింది. అతిథులందరూ మెల్లమెల్లగా వస్తున్నారు. తన జనాలని, ఊరిని చూడగానే జమీందారు బలం రెట్టింపైంది. స్వచ్ఛమైన పచ్చని పొలంగాలు పీల్చుకుంటే హాయిగా అనిపించింది ఆయనకి. ఇక అక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు. దీర్ఘమైన ఆలోచనలో పడి తనకి దూరంగా వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ అలానే నిలబడిపోయాడు విశ్వామిత్ర. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. సవాల్ విసిరి వెళ్ళిందా అమ్మాయి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ సంకీ అనుకున్నాడు జేబులో చేతులు పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తూ. ఆ రాత్రి అందరూ అలసిపోయి ఎక్కడ వాళ్ళెక్కడ నిద్రలు పోయారు. హరిణికి నిద్ర పట్టక మెల్లగా పెరటి తలుపు తీసుకుని తోటలోకి వచ్చింది.
ఆకుపచ్చని పట్టు పరికిని అదే రంగు జాకెట్ వేసుకుని దాని మీద తెల్లని ఓణి వేసుకుంది. హఠాత్తుగా ఒక నీడలాంటి ఆకారం ఆమె చెయ్యి పట్టుకుని పొదల చాటుకు లాక్కడంతో కెవ్వున అరవబోయింది. చప్పున ఆమె నోరు మూసేశాడు గోపి తన చేత్తో. నేను గోపిని ఆమె చెవిలో గుసగుసలాడాడు. గోపి, కొంచెం ఉంటే నా గుండె ఆగిపోయేది. ఇక్కడేం చేస్తున్నావు? చుట్టూ చూస్తూ అడిగింది. అతను ఇంకా తెల్లని బట్టల్లోనే ఉండడం గమనించింది. నిన్ను ఒక చోటుకు తీసుకువెళ్లాలని వచ్చాను అన్నాడు. ఇప్పుడా? భయంగా చుట్టూ చూసింది. ఎవరికీ తెలియకుండా తీసుకెళ్తాను. అందరూ లేచేలోపుగా దింపేస్తాను, ప్లీజ్ అన్నాడు. ఆమె అతని మాట కాదనలేకపోయింది. ఇద్దరూ చెయ్యి పట్టుకుని బయటకొచ్చారు. ఎలా వెళ్ళడం అడిగింది. సైకిల్ చూపించాడతను. ఆమె ముందు రాడ్ మీద కూర్చుంది మౌనంగా. అతను మౌనంగా 3 కిలోమీటర్లు సైకిల్ తొక్కాక ఒక విశాలమైన బంగ్లా ముందు ఆపి గేట్ తీసుకుని సైకిల్ని లోపలికి నడిపించాడు. హరిణి భయంగా అతన్ని అనుసరించింది. రాజుగారి తోట బంగ్లా అంటారు దాన్ని. ఈ మధ్యనే ఎవరో రాజవంశస్థులు కొనుక్కున్నారని వింది. ఇక్కడికి గోపీకేం పని? ఆమె అనుమానం తీరకముందే మెట్ల మీద 2 ఆకారాలు ప్రత్యక్షమయ్యాయి. ఆమె భయంగా గోపి చేపట్టుకుంది. ఇంత లేటేంట్రా? అది సూర్యకంఠం. ఆమె వెంటనే రిలాక్స్ అయింది. మరొక ఆకారం మరింత దగ్గరికి వచ్చింది. విశ్వామిత్ర. హరి, వీడు మా చిన్నప్పటి దోస్త్ విశ్వామిత్ర. మొన్నే లండన్ నుంచి వచ్చాడు. బావకి కూడా బాగా తెలుసు. చాలా కాలం అసలు టచ్లో లేం. చిన్నప్పుడు చాలా కొట్టుకునేవాళ్ళం. నీ వెనక తిరిగిన వాళ్లలో వీడు కూడా ఒకడు అన్నాడు గోపి నవ్వుతూ. గోపి మందలింపుగా అంది సిగ్గుపడుతూనే హరిణి. పరిచయాలు పూర్తయ్యేసరికి పొద్దున్నైపోతుంది, లోపలికి పద అన్నాడు విశ్వామిత్ర. ఆమె భయంగానే గోపి చెయ్యి పట్టుకుని లోపలికి నడిచింది. సూరి, విశ్వామిత్ర కొంత దూరం వచ్చాక ఆగిపోయారు. గోపి, భయంగా ఉంది అంది చిన్నగా వణుకుతూ హరిణి. నేను ఉన్నా కూడానా? అల్లరిగా అడిగాడతను. అతనికి సమాధానం చెప్పబోతూ అప్పుడు చూసింది ఎదురుగా స్విమ్మింగ్ పూల్. నీకు ఈత నేర్పాలి హరి, అది నేనే కావాలి. అది నా చిన్ననాటి కోరిక. ఒప్పుకుంటావా? నీకు ఇష్టమైతేనే అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. హరిణి ఒప్పుకుంటుందా? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.